క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మానవ జన్మకు ఒక కారణం, ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుందని మన పూర్వులు చెబుతూ ఉంటారు. ఆ జన్మ కారణమే దైవ సంకల్పాన్ని నిర్వహించడానికైతే ఆ జన్మకు ఎంతో విశిష్టత ఏర్పడుతుంది. అటువంటి జన్మను పొందిన వ్యక్తులలో ఈయన అగ్రగణ్యులు. ఆయన ఎవరో కాదండి, హృదయ పరివర్తనము చెంది బప్తిస్మమును స్వీకరించుడి అని ఎడారిలో పలికిన స్వరమైన బప్తిస్మ యోహాను గారు. అవునండి, ఈరోజు మనం బప్తిస్మ యోహాను గారి జనన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆయన జనన మహోత్సవ సందర్భంగా తల్లి శ్రీసభ మనకు ఆయన జీవితాన్ని ధ్యానము చేయ ఆహ్వానించుచున్నది. ఆయన పాత కొత్త నిబంధనలకు వారధిగా నిలుస్తూ ఉన్నారు. ఆయన చివరి ప్రవక్తగా కూడా మనం చూడవచ్చు. ఆయన జీవితం నుండి మనం 3 మంచి విషయాలను నేర్చుకోవచ్చు. మొదటిది వినయం, రెండవది క్రమశిక్షణ, మూడవది సత్యం. వినయం. మనం బప్తిస్మ యోహాను గారి జీవితాన్ని చూస్తే ఆయన ఏనాడును తనను హెచ్చించుకున్న ప్రయత్నం చేయలేదు. సజీవ ఉదాహరణ మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. నాకంటే శక్తిమంతుడు ఒకడు రానున్నాడు, నేను వంగి ఆయన పాదరక్షలు ఇప్పుటికైనా యోగ్యుడను కాను అని దృఢ సంకల్పంతో చెబుతూ తన తగ్గింపు గుణాన్ని ఆయన చాటుకున్నాడు. రెండవది క్రమశిక్షణ. ఎడారి లాంటి కఠినమైన వాతావరణంలో కూడా జీవిస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించాడు. ఒక సాధారణమైన భోజనాన్ని స్వీకరించాడు. ఒక సాధారణమైన వస్త్రధారణను ధరించాడు. లౌకిక వాంఛలకు గురి కాకుండా జీవించి దేవుని మీద తన ధ్యాసను లగ్నం చేసిన వ్యక్తి, ఒక క్రమశిక్షణగా జీవించిన వ్యక్తి బప్తిస్మ యోహాను గారు. మరి 3వ అంశము సత్యం. బప్తిస్మ యోహాను గారు తన ప్రాణం పోయిన పరిస్థితులు అనుకూలించకపోయినా సత్యాన్ని తన జీవితం నుండి వేరు చేయలేదు. దీనికి సజీవ ఉదాహరణయే హేరోదు రాజునకు హెచ్చరిక. హేరోదు తన తమ్ముడు భార్య అయిన హేరోదియాను వివాహమాడుట మంచిది కాదని, ఇది దైవరాజు విలువలకు సత్యానికి విరుద్ధమని హేరోదు చర్యను ఖండించిన వ్యక్తి బప్తిస్మ యోహాను గారు. కావున ప్రియ సహోదరులారా, బప్తిస్మ యోహాను గారి జన్మ మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ వేళ క్రమశిక్షణ, వినయం, సత్యం అనే సుగుణాలను మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. ఈ సుగుణాలను ఆహ్వానించుకునేందుకు మనకి శక్తి అవసరం. ఆ శక్తిని దయచేయు వ్యక్తి ఆ దైవ కుమారుడు, ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు. కావున వారిని మనకు శక్తిని అనుగ్రహించ మన ప్రార్థనల ద్వారా మనం వారిని వేడుకుందాం. ఆమెన్.